రామచంద్రాపురం మండలం అంబికాపల్లి అగ్రహారం గ్రామస్తులు అంత్యక్రియల నిమిత్తం శ్మశానం కేటాయించాలంటూ శుక్రవారం రామచంద్రాపురం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. మా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు శ్మశానం లేదని, అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించడం లేదని, తక్షణమే అధికారులు మా గ్రామానికి శ్మశానం కేటాయించాలంటూ నిరసన ధర్నా చేపట్టారు. గత 2 రోజులుగా శ్మశానం కోసం ఆందోళన చేస్తుంటే అధికారులు వచ్చి శ్మశానం కేటాయిస్తాం అంటూ సర్వే జరిపి హామీ ఇచ్చారని, అయితే సదరు సర్వే జరిపిన స్థలంలో అక్కడ భూ యజమానులు అడ్డుకుంటున్నారని, శుక్రవారం ఉదయం ఒదురు చంద్రారావు అనే వ్యక్తి మరణించాడని, అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానం లేక ఉపదేహాన్ని అలాగే గ్రామంలో ఉంచామని వాపోయారు. తక్షణం అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. ఈ రోజు గ్రామంలో నుండి ఒదురు చంద్రరావు గారు అనే వ్యక్తి కాలం చేశారండి. అయితే ఉదయం తెల్లవారుజామున ఆయన కాలం చేశారు. ఇప్పటి వరకు మాకు శ్మశానం స్థలం లేక అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేక ఇంకా ఇంటి వద్దనే ఉంచుకున్నామండి. దాన్ని బట్టి ఈ అధికారులందరూ స్పందించి మాకు తక్షణం ఏదో ఒక చర్య చేసి మాకు శ్మశానం ఇప్పించవలసిందిగా తెలియజేస్తున్నామండి. నిమిత్తం ఇక్కడికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చామండి. అయితే గతంలో కూడా మాకు శ్మశానం లేక చాలా ఇబ్బందులు పడ్డామండి. అయితే మాకు ఈ నెలలో జరిగినటువంటి 3వ తారీఖున జరిగినటువంటి ఒక వ్యక్తి చనిపోగా ఆ వ్యక్తి విషయంలో శ్మశానం లేక ఇబ్బందులు పడితే ఆ వ్యక్తిని ఖననం చేయడానికి ప్రదేశం లేకపోతే చోడవరం దాంట్లో తీసుకెళ్ళగా వాళ్ళ అబ్జెక్షన్ పెట్టగా మేము రోడ్డు ఎక్కడం జరిగిందండి. అయితే రెవెన్యూ శాఖ వారు, పోలీస్ శాఖ వారు మాకు శాశ్వతంగా శ్మశానం ఇస్తామని చెప్పేసి చెప్పగా మేము ఆ యొక్క ధర్నాను విరమించడం జరిగిందండి. అయితే ఇప్పటి వరకు కూడా మాకు శాశ్వత శ్మశానం అనేది ఇవ్వడం జరగలేదండి. ఈరోజు ఊర్లో ఒక శవం ఉండగా దాన్ని ఏం చేయాలో కూడా మాకు తోచట్లేదండి. పొద్దున్న నుంచి కూడా అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నా మాకు ఏ విధమైనటువంటి సమస్యను పరిష్కారం చేయలేదండి. అయితే నిన్న అధికారుల ద్వారా మాకు కొంత స్థలాన్ని సర్వే చేసి ఇవ్వడం జరిగిందండి. అయితే అక్కడ ఉన్నటువంటి బడా రైతులు ఎవరైతే ఉన్నారో 2 రైతులు వాళ్ళ అబ్జెక్షన్ పెట్టడం ద్వారా మళ్ళీ ఆఫ్ చేయడం జరిగిందన్నారండి. అయితే మాకు తక్షణం శ్మశానం నిమిత్తం స్థలం కేటాయించి ఇవ్వాల్సిందిగా మేము ఎంఆర్ఓ గారి ద్వారా తెలియజేస్తున్నామండి. మా యొక్క బాధను ఎంఆర్ఓ గారు అర్థం చేసుకుని మాకు తొందరలో మాకు శ్మశానం కేటాయించాల్సిందిగా మేము కోరుకున్నామండి.